ఒకసారి మీకు చూపిస్తాను. తులసి మొక్కలు, కనకాంబరం మొక్కలు అయితే ఆ మధ్య తెచ్చాను, మీకు కూడా చూపించాను. చాలా ఫ్రెష్గా అయితే పెరుగుతున్నాయి కుండీలోనే. తులసి మొక్క వేసాం కొత్తగా, మళ్ళీ చాలా బాగా పెరుగుతుంది ఈ మొక్క కూడానే. తులసి మొక్క తప్పకుండా మన ఇంటి ముందు ఉండాలి కదా, సో అందుకు ఇంటి ముందు ఎప్పుడు కూడా తులసి మొక్క అయితే ఉంటుంది. తర్వాత గులాబీ మొక్క ఇంకా మొగ్గలు వేయలేదు, అలాగే గడ్డి గులాబీ కూడా ఉంది. నెక్స్ట్ చామంతి మొక్క, ఇవైతే కొమ్మలు బాగా వేసింది. ఇవి బాగా పెద్ద చామంతి కాబట్టి ఇవి సంక్రాంతి నెలలో బాగా జనవరి నుంచి బాగా ఎక్కువ పూస్తాయి. నెక్స్ట్ నీలగోరింట ఇంకా మొగ్గలు రాలేదు, మొక్క అయితే బాగా తయారైంది. పక్కన కనకాంబరం మొక్కలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ చిన్న కుండీల్లో చిన్న చామంతి మొక్క వేసాం, అలాగే ఇందులో తులసి మొక్క, కనకాంబరం మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా పూలు ఇంకా రాలేదు. సూర్య భగవానుడు అయితే ఉదయించేసాడు చక్కగానే. ఈరోజు మందారం అయితే పూసింది మా గార్డెన్లోని. ఏదేమైనా దేశవాళీ మందారం అయితే దీని అందమే అందం. దేవుడికి పూజకి అయితే ఈ మందార పూలే అందంగా ఉంటాయి, దేవుని పటాలకు పెడితేనే చాలా అందంగా ఉంటాయి. ఒకసారి మళ్ళీ మా గార్డెన్ని చూపిస్తున్నాను. వంగ మొక్కలు అయితే వేసాం, పూతతో ఉన్నాయి. చిన్న చిన్న వంకాయలు అయితే కాస్తున్నాయి ఇప్పుడే, చూడండి. ఇదిగోండి, ఇక్కడే చిన్న వంకాయ ఇచ్చింది ఫస్ట్. ఇప్పుడు ఈ వంకాయలు కాస్తున్నాయి, పూతతో ఉన్నాయి వంగ మొక్కలు అయితేనే. చామంతి బాగా ఎదిగింది. అది చిన్న చిన్న బంతి మొక్కలు అయితే వేసాం. ఈ మొక్క అయితే చూడండి, ఎప్పటి నుంచో ఇలా ఉంది. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఈ మొక్క అంటే నీళ్ళు వేసినా వేయకపోయినా ఇలానే ఉంటుంది, చక్కగా ఎదుగుతుంది. అలా హైట్ అయింది. రోజు ఈ మొక్కలను చూస్తే మార్నింగ్ లేచిన వెంటనే మొక్కలను అయితే చూసుకుంటానండి నేను. ఈ మొక్కల ప్రియులందరికీ కూడా ఇదో పిచ్చి అంతే. లేచినంటే ముందు డోర్ ఓపెన్ చేయగానే మొక్కలు ఎలా ఉన్నాయో చూసుకుంటాం. అందరూ అంతే, మొక్కల మీద ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇదే పని చేస్తారు. చూడండి, చిన్న చిన్న బంతి మొక్కలు కూడా వేసాం. కరివేపాకు మొక్క మళ్ళీ వేసాం, ఎదుగుతుంది. ఇవి ఇంకొక మందారం, ఇది పింక్ కలర్లో ఉంటుందన్నమాట. మొగ్గలు వచ్చినాయి, కూర్చున్న తర్వాత మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జామ మొక్క అయితే వేసేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కొన్ని మొక్కలు అయితే తెచ్చుకున్నాను నర్సరీ నుంచి. ఒక రేఖ మందార, ఇది మనకి పూజకి అయితే బాగా పనికి వస్తుంది. పూలు కూడా బాగా ఎక్కువ పోస్తాయి. ఇది వరకు ఉండేది, ఇప్పుడు మా ఇంట్లో లేదు, ఇప్పుడు మొత్తానికి తెచ్చేసాను. జామ మొక్క చూడండి, చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి వీటికి. ఇది హైబ్రిడ్ మొక్క, ఇది తెచ్చాను వేయడానికి. నెక్స్ట్ ఇది కూడా మందారం, పింక్ కలర్, డార్క్ పింక్ కలర్లో ఉంటుంది. మొగ్గుంది, పూచాక మళ్ళీ నేను చూపిస్తాను. నెక్స్ట్ కొన్ని బంతి మొక్కలు అయితే తెచ్చుకున్నాను. అందరూ మీ గార్డెన్ చూపించండి అనేసి చాలామంది అడుగుతున్నారు. ఇదివరకైతే చాలా పెద్ద గార్డెన్ ఉండేది, కొంచెం ఇక్కడ గచ్చులు అవి చేయించడం వల్ల కొంచెం ప్లేస్ అది తక్కువ ఉండడం వల్ల ఇదివరకులో అయితే మొక్కలు ఎక్కువ లేవు. ఉన్న ప్లేస్లోనే నాకు మొక్కల ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ కాబట్టి ఈ విధంగా పెంచుతున్నాను.